చంద్రగిరిరాజు దర్బారు. ఉదయం 10 గంటల సమయం. రాజు విక్రమసింహుడు సింహాసనం మీద గంభీరంగా కూర్చొని ఉన్నాడు. సైనికులు భీమన్న, సోమన్న తలలు దించుకొని నిలబడి ఉన్నారు. మహారాజా, క్షమించండి. నిన్న రాత్రి కూడా దొంగతనం జరిగింది. ఈసారి ఏకంగా నా ఇంటి వెనుక ఉన్న గిడ్డంగిలో నుంచి 2 బస్తాల బియ్యం మాయమయ్యాయి. ఏమిటి మంత్రిగారు, దొంగ ఏకంగా మీ ఇంటికే కన్నం వేశాడా? మన సైనికులు రాత్రంతా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? లేదు మహాప్రభు, మేము రాత్రంతా కళ్ళప్పగించి వీధుల్లో తిరుగుతూనే ఉన్నాం. కాని ఆ దొంగ గాలిలో కలిసిపోతున్నాడేమో. కనీసం అలికిడి కూడా రావటం లేదు. అవును దొరగారు, వాడసలు మనిషో దయ్యమో మాకర్థం కావటం లేదు. మొన్న రాత్రి నేను నిలబడి ఉన్నప్పుడే నా నడుముకు ఉన్న కత్తి మాయమైపోయింది. వాడి చేతివాటం అద్భుతం ప్రభో. కత్తి దొంగిలించేంత వరకు సైనికుడికి తెలియలేదంటే మీ కాపలా ఎలా ఉందో నాకు అర్థమవుతుంది. మంత్రిగారు, ఆ దొంగ సాధారణ దొంగ కాదు, చాలా తెలివైనవాడు. అవును మహారాజా, వాడెవడో కాని పగలు పూట మన మధ్యే ఉంటూ రాత్రిపూట పని కానిచ్చేస్తున్నాడు. వాడిని పట్టుకోవటం నా వల్ల కావడం లేదు. నా తల పగిలిపోతుంది. మంత్రిగారు, వాడిని సైనికులు పట్టుకోలేరు. వాడిని పట్టుకోవాలంటే వాడికంటే పెద్ద దొంగ రంగంలోకి దిగాలి. ఈ రోజు రాత్రి దొంగల వేట నేను స్వయంగా చూసుకుంటాను. మీరు ప్రశాంతంగా నిద్రపోండి. మీరా మహాప్రభు? మహారాజులు వెళ్లడమేమిటి? రాజు వెళ్లడు మంత్రిగారు, గజ దొంగ భైరవ వెళ్తాడు. రేపు ఉదయం దర్బారులో దొంగ ఎలా దొరుకుతాడో మీరే స్వయంగా చూస్తారు. అర్ధరాత్రి 12 గంటల సమయం. కటిక చీకటి. వీధిలో భీమన్న, సోమన్న కాపలా కాస్తున్నారు. చలికి ఇద్దరూ గజగజ వణికిపోతున్నారు. ఒరేయ్ భీమన్నా, నాకెందుకో చాలా భయంగా ఉందిరా. ఆ దొంగగాడు వెనక నుండి వచ్చి మన బట్టలు కూడా ఎత్తుకుపోతాడేమో. వాడు పక్కా దెయ్యంరా. నోరు మూసుకోరా. దెయ్యాలు ఎత్తుకుపోవడానికి అవేమైనా పాత బట్టలు అమ్ముకునే వాళ్ళ ఏంటి? నాకు నిద్ర వచ్చేస్తుంది. ఎక్కడైనా కూర్చుని కొనుక్కు తీద్దాంరా. అదే సమయంలో నల్లటి మాసిపోయిన దుస్తులు ధరించి ఒక పాత సంచి భుజాన వేసుకుని రాజు మారువేషంలో వీధిలోకొచ్చాడు. అమ్మ బాబోయ్, ఎవరిదక్కడ? దెయ్యమా లేక దొంగ? మర్యాదగా ఆగిపో! బాబు, నేను దొంగను కాదు, దెయ్యాన్ని కాదు, పక్కూరు నుంచి వస్తున్న బాటసారిని. దారి తప్పి ఈ వీధిలోకి వచ్చానయ్యా. బాటసారైతే త్వరగా వెళ్ళిపో. ఇక్కడ దొంగల భయం ఉంది. మేము చాలా అలర్టుగా ఉన్నాం. వెళ్ళి పడుకో. సైనికులిద్దరూ అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని నిద్రలోకి జారుకున్నారు. రాజు వాళ్ల నిర్లక్ష్యాన్ని చూసి నవ్వుకొని దొంగను వెతుక్కుంటూ ముందుకు నడిచాడు. వీధి చివర ఒక ఇంటి గోడ చాటున రంగడు అనే పేద భర్త పిల్లిలా నక్కున్నాడు. రాజు ఏమో నిశ్శబ్దంగా వెళ్లి వాడి భుజం మీద చెయ్యి వేశాడు. అమ్మో సైనికుడా, నన్ను వదిలే బాబు, నేను ఏ దొంగతనం చెయ్యలేదు. భయపడకు మిత్రమా, నేను సైనికుడిని కాను. నా వృత్తి కూడా నీ వృత్తే. నా పేరు గజదొంగ భైరవ. పక్క రాజ్యాలన్నీ కొల్లగొట్టి ఈ రోజు ఈ చంద్రగిరి రాజ్యానికి వచ్చాను. అమ్మయ్య, నా గుండె ఆగినంత పనయింది. గజదొంగ భైరవ అంటే మీరేనా? మీ పేరు చాలా విన్నాను. నేను కూడా ఒక దొంగనే. నా పేరు రంగడు. కాని ఊర్లో వాళ్లకు నేను దరిద్రుడైన పేదవాడిని. నా అసలు విషయం నా భార్యకు తప్ప ఎవరికీ తెలియదు. భలే వాడివి మిత్రమా, నీ ఆలోచన అద్భుతం. నేను ఈ ఊరికి కొత్త. రాత్రి ఇక్కడ ఏమైనా గట్టి దొంగతనం చేద్దామని వచ్చాను. మనిద్దరం కలిసి పనిచేద్దామా? దానికి నాకేం అభ్యంతరం లేదు భైరవ బావా. నా ప్లాన్స్ అన్నీ పక్కాగా ఉంటాయి. ఇక్కడ ఏ ఇంట్లో ఏముందో నాకు కొట్టిన పిండి. పద, ముందు మా గుడిసెకు వెళ్దాం. మా ఆవిడ గంగమ్మను పరిచయం చేస్తాను నీకు. రంగడు రాజును తీసుకుని ఊరి చివర ఉన్న తన పాడుపడిన గుడిసెకి వచ్చాడు. బయట చూస్తే అది దరిద్రంగా ఉంది. కాని లోపల రకరకాల వస్తువులున్నాయి. ఏమే గంగమ్మ, చూడు ఎవరిని తీసుకొచ్చాను. ఈయన పక్క రాజ్యాల గజదొంగ భైరవట. ఈరోజు మనతో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంటున్నాడు. ఓహో, గజదొంగనా? సంతోషం. కాని అన్నయ్య, మా ఆయన రేంజే వేరు. ఆయన దొంగతనం చేస్తే సైనికులకు కనీసం గాలి కూడా తెలీదు. నీ దగ్గర అంత సీనుందా? అమ్మగారు, నా సంగతేంటో ఈ రాత్రికి మీకే తెలుస్తుంది. అయ్యో, మీ గుడిసె బయటకు పేదరికంతో ఉన్నా లోపల బ్రహ్మాండమైన వస్తువులు ఉన్నాయే. అదంతా మా ఆయన తెలివితేటలు భైరవ్ గారు. ఆ మూలన ఉన్న వెండి పళ్ళెం మొన్న మంత్రి గారింట్లో లేపేశాడు. ఆ కిందన్న బస్తాలు షావుకారి కొట్టులోవి. పగలు మేము అడుగు తినే పేదాళ్ళం, రాత్రికి మేము మహారాజులం.
దొరికారురా దొంగల్లారా. ఇప్పుడు మీ చేతే అసలు నిజం నిరూపిస్తాను. అద్భుతం మిత్రమా, నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. అయితే ఈ రోజు రాత్రికి ఒక బంపర్ ప్లాన్ నా దగ్గర ఉంది. నువ్వు సరే అంటే ఇద్దరం కలిసి ఆ పని చేద్దాం. దొరికింది సగం సగం పంచుకుందాం. ఏంటి బంపర్ ప్లానా? మంత్రిగారి ఇంట్లో ఇంకా ఏమైనా దాచాడా ఏమిటి? మంత్రిగారి ఇల్లు కాదు మిత్రమా, సాక్షాత్తు ఈ రాజ్యపు మహారాజు పడక గదిలోనే దొంగతనం. అక్కడ ఆయన కిరీటం, 10 కిలోల బంగారు నాణేలు ఉంటాయంట. ఈ రాత్రికి అది మనమే కొట్టేస్తున్నాం. అమ్మ బాబోయ్, రాజుగారింట్లోనా? యావండి, వద్దు. సైనికులు పట్టుకుంటే మన తలలు తీసేస్తారు. మనకు ఈ చిన్న చిన్న దొంగతనాలు చాలు. ఈ రిస్క్ వద్దండి. నువ్వు నోరుముయ్యవే. నేను ఎంతటి మునగాడినో ఈ భైరవ బావకు ఇంకా తెలియలేదు. ఏమయ్యా భైరవ, రాజుగారి బంగళా ఒక లెక్క నాకు. నేను సైనికులను పక్కనే ఉండి కత్తి దొంగలించిన వాడిని. నా ధైర్యం చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. నాకు నమ్మకం లేదు మిత్రమా. నువ్వు కేవలం చిన్న చిన్న వస్తువులు మాత్రమే దొంగలించగలవని నాకనిపిస్తోంది. పెద్ద పనులు నీ వల్ల కావులే. నేను వేరేవాడిని చూసుకుంటాను. ఏంటి? నా వల్ల కాదా? ఏమే గంగమ్మ, ఆ నేల కింద ఉన్న పలక తీసి వాడికి చూపించే. వాడికి నా సత్తా ఏంటో తెలుస్తుంది. గంగమ్మ గబగబా వెళ్లి నేల మీద ఉన్న ఒక చెక్క పలక తీసింది. అందులో కుప్పలు తెప్పలుగా షావుకార్ల నగలు, మంత్రిగారి ఇంట్లో వస్తువులు దాచున్నాయి. చూశావా భైరవ, ఊర్లో నెల రోజులుగా జరిగిన దొంగతనాలన్నీ నేనే చేశాను. ఆ మంత్రిగాడు గుడ్డివాడిలా వెతుకుతున్నాడు. వాడు నా ఇంటి ముందు నుంచే వెళ్తాడు కాని నన్ను పసిగట్టలేడు. ఏంటి, ఇప్పుడు నీకు నమ్మకం కుదిరిందా? బాబోయ్, నువ్వు మహాకంత్రివి మిత్రమా. నీ సత్తా నాకర్థమయ్యింది. అయితే ఇక ఆలస్యమెందుకు? రాజుగారి కిరీటం మీదే కన్నెద్దాం. పద. ఇప్పుడు ఏవండి, ఆ కిరీటంలో వజ్రాలుంటాయంట. మీరు జాగ్రత్తకెళ్ళి తీసుకురండి. ఇక రేపటి నుంచి మనం ఈ పూరి గుడిసె వదిలేసి పట్నం వెళ్ళిపోదాం. రాత్రి 2 గంటల సమయం. రాజు, రంగడు ఇద్దరు రాజభవనం ప్రహరీ గోడ దగ్గరికి వచ్చారు. అక్కడ కూడా 2 సైనికులు నిద్రపోతూ ఉన్నారు. చూశావా భైరవ బావా, ఈ సైనికులు గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. నేను వెళ్లి తలుపు గడియ నెమ్మదిగా తీస్తాను. నువ్వు నా వెనకాలేరా. ఈరోజు మనం మహారాజు గారిని అడుక్కు తినేలా చేద్దాం. అలాగే మిత్రమా, నువ్వు ముందు నడువు. నీ నైపుణ్యం చూసి నేను కూడా నేర్చుకుంటాను. రంగడు, రాజు తన సొంత భవనంలోకి దొంగగా అడుగుపెట్టాడు. ఇటురా. నాకు ఈ భవనం మ్యాప్ మొత్తం తెలుసు. ఆ పక్కనే దర్బారు హాలు, ఆ ఎదురుగా రాజుగారి పడక గది. మనం నేరుగా అక్కడికే వెళ్దాం. అయ్యో, నీకు మామూలు టాలెంట్ లేదు మిత్రమా. నువ్వు దొంగవి కాకపోయి ఉంటే ఖచ్చితంగా ఈ రాజ్యానికి మంత్రివయ్యేవాడివి. సరే, ముందు ఆ దర్బారు హాలులోకి వెళ్దాంరా. అక్కడ రాజుగారి సింహాసనం వెనుక వజ్రాలుంటాయంట. వజ్రాలా? అయితే ముందు దర్బారు హాలుకే వెళ్దాం పదా. ఇద్దరూ మెల్లగా నడుచుకుంటూ దర్బారు హాలులోకి ప్రవేశించారు. అక్కడ కటిక చీకటిగా ఉంది. రంగడు కళ్ళు పెద్దవి చేసి చీకట్లో వెతుకుతున్నాడు. భైరవా, ఇక్కడ సింహాసనం ఎక్కడుందిరా? నాకేమీ కనిపించడం లేదే. నేరుగా 10 అడుగులు ముందుకు వెళ్ళు మిత్రమా. అక్కడ సింహాసనం ఉంటుంది. రంగడు 10 అడుగులు ముందుకేసి దానిమీద ఉన్న మెత్తటి పరుపుల మీద ఆశగా కూర్చున్నాడు. అబ్బా, దొరికేసింది బావా. ఈ సింహాసనం ఎంత మెత్తగా ఉందో. నేను ఒక్క క్షణం మహారాజా అయిపోయిన ఫీలింగ్ వస్తోంది. ఏది, త్వరగా ఇక్కడ వజ్రాలు వెతుకుదాం రా. వజ్రాలు ఎక్కడుంటాయో నేను చెబుతాను మిత్రమా. అకస్మాత్తుగా టక్ టక్ అని శబ్దం రాగానే దర్బారు హాలంతా పగలుగా వెలుతురుతో నిండిపోయింది. వెలుతురు రాగానే రంగడు ఆశ్చర్యంగా కళ్ళు మూసుకుని మళ్లీ తెరిచాడు. తన ముందు మంత్రి ధర్మపాలుడు ఉన్నారు. సింహాసనం ముందు తను భైరవ అని అనుకున్న గజదొంగ నిలబడున్నాడు. కాని భైరవ ముఖం మీద ఉన్న ముసుగు లేదు. అక్కడ సాక్షాత్తు మహారాజు విక్రమసింహుడు ఉన్నాడు. ఏంటిది భైరవ, నువ్వేంటిక్కడ? మహారాజు గారు ఎక్కడ? ఈ మంత్రి సైనికులు ఇక్కడికి ఎలా వచ్చారు? ఏయ్ దొంగ విధవా, సింహాసనం మీద కూర్చునేంత ధైర్యమా నీకు? నువ్వు రాత్రంతా తిరిగి దొంగతనాల గుట్టు విప్పిన గజదొంగెవరో కాదు, సాక్షాత్తు ఈ రాజ్యానికి మహారాజు విక్రమసింహుడు గారు. మహారాజా మీరా? ఆ ముసుగులో ఉన్నది మీరా మహాప్రభు? అయ్యో దేవుడా, నేను ఎంత గుడ్డివాడిని.
స్వయంగా రాజుగారితోనే కలిసి రాజుగారి ఇంట్లోనే దొంగతనం చేయడానికి వచ్చానా? నా బతుకు బస్టాండ్ అయిపోయింది. ఏరా రంగడు, నా సింహాసనం మెత్తగా ఉందా? వజ్రాలు దొరికాయా? పగలుపూట పేదవాడిలా నటించి రాత్రి ఊరంతా దోచుకుంటావా? నువ్వు చేసిన దొంగతనాలన్నీ నీ నోటితోనే చెప్పించి నీ ఇంటి నేల కింద ఉన్న సాక్ష్యాలను కల్లారా చూశాకే నిన్నిక్కడికి తీసుకువచ్చాను. నీ ఆటలిక ముగిశాయి. నన్ను క్షమించండి మహాప్రభు. నేను చాలా తెలివైన వాడిని అనుకున్నాను. కానీ మీ బుద్ధిబలం ముందు నేను పనికి మాలిన వాడయ్యాను ప్రభు. నా భార్య అత్యాశ వల్లే నేను ఈ తప్పులు చేశాను. నన్ను కరుణించండి ప్రభు. మహారాజా, వీడు నిన్న నా కత్తి కూడా దొంగిలించాడు. వీడి తల తీయించేద్దాం ప్రభు. తల తీయించడం కాదు భటులారా, వీడి ఇంటికి వెళ్లి నేలమాలిగలో ఉన్న వస్తువులన్నీ స్వాధీనం చేసుకుని ఎవరివి వాళ్ళకు అప్పగించండి. వాడి భార్య గంగమ్మను కూడా తీసుకువచ్చి జైలులో వెయ్యండి. వీళ్ళకి దొంగతనం చేస్తే ఎలాంటి శిక్ష ఉంటుందో జీవితాంతం రాజభవనపు పొలాల్లో ఊడిగం చేసేలా బానిస శిక్ష విధిస్తున్నాను. చిత్తం మహారాజా, నా కుతంత్రం నాకే ఉరితాడయ్యింది. నన్ను శ్రమించేలా చేసి నా పాపాలు కడుక్కోనివ్వండి ప్రభు. సైనికులు దొంగను అతని భార్యను బంధించి తీసుకెళ్లారు. మంత్రి ధర్మపాలుడు రాజుగారి సమయస్ఫూర్తికి ఆశ్చర్యపోయి దండం పెట్టాడు. మహారాజా, మీరు అద్భుతం. కంటికి కనిపించని దొంగను వలపన్ని వడిసి పట్టుకున్న మీ బుద్ధి కుశలతకు ఈ రాజ్యం దాసోహం. దొంగ ఎంత తెలివైన వాడైనా వాడికి ఉన్న అహంకారం, అత్యాసే వాడిని పట్టిస్తాయి మంత్రిగారు. చట్టం కళ్ళు మూసుకున్నా న్యాయం ఎప్పటికీ మెలకువగానే ఉంటుంది. దర్బార్లో అందరూ రాజుగారికి జయ జయధ్వానాలు పలుకుతుండగా కథ ముగిసింది. నీతి: తప్పు చేసేవాడు ఎంత తెలివిగా తప్పించుకుందామని అనుకున్నా తన స్వయంకృతాపరాధంతో ఏదో ఒక రోజు దొరికిపోక తప్పదు. అత్యాశ మరియు అహంకారం మనిషి కళ్ళు మూసేసి తాము ఎవరితో ఆడుకుంటున్నారో కూడా మర్చిపోయేలా చేస్తాయి. తెలివితేటల్లో మంచికి వాడితే గౌరవం, చెడుకు వాడితే కారాగారం ప్రాప్తిస్తాయి.